అమెరికా ఓడిపోతూ, వెళ్ళిపోతూ, గెలిచినట్టు నాటకాలు ఆడుతుంది. యురేనియం అన్నటువంటిది శుద్ధి చేసిన యురేనియంని ఇచ్చేస్తానని ఇరాన్ ఎక్కడా చెప్పలేదు. స్టిల్ నౌ చెప్పలేదు. అది ఇచ్చేస్తానందని చెప్తున్నది అమెరికా మాత్రమే. గతంలో ఇప్పటికి 100 సార్లు చెప్పింది. ఒరిజినల్‌గా చెప్పాలంటే హార్ముజ్ జలసంధన్నా తెరవరా నాయనా నీ కాళ్ళు మొక్కుతా అంటోంది. హార్ముజ్ జలసంధి ఒక 60 రోజులు తెరువు చాలు, నేను వెళ్ళిపోతానికి ఓడిపోయానని చెప్పకుండా గెలిచానని చెప్పుకుని పోవడానికి అన్నటువంటి తరహాలో మాట్లాడుకొస్తుంది. అక్కడ ఇరాన్ అయితే నిర్మోహమాటంగా ముందు నుంచి చెప్తున్నాం, మేమేమి అణ్వాయుధాలు తయారు చేయమని చెప్తున్నాం కదా అని మొన్న పెజెష్కియాన్ చెప్పాడు. అంతకుముందు కూడా చెప్పుకొచ్చారు. మొన్న గాలిబాఫ్ ఇండియాకు వచ్చాడు కదా ఇరాన్ విదేశాంగ మంత్రి, ఆయన కూడా చెప్పాడు కదా మేము అణ్వస్త్రాలు తయారు చేయడానికి యురేనియం ఏం శుద్ధి చేయట్లేదు అన్నటువంటిది. వాళ్ళు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. ఇంకా దానికి మరి అట్లాంటప్పుడు యుద్ధం ఎందుకు చేసినట్టు నువ్వు? యుద్ధం చేసి అణు విద్యుత్ కర్మాగారాలనే కూల్చి ఆ యురేనియం మాకు ఇచ్చేయమని చెప్పి ఇప్పుడు వాడు ఇచ్చేస్తానన్నాడానికి అది చెప్తున్నాడు, ఆడేమో ఇవ్వనంటున్నాడు. వాళ్ళ వైపు నుంచి అట్లాగే నడుస్తుంది. రెండో పక్కన వచ్చేటప్పటికి 60 రోజుల పాటు హార్ముజ్ జలసంధిని విడిచిపెట్టడానికి $6 బిలియన్ కప్పం కడుతోంది అమెరికా. అమెరికానే డబ్బులు కడుతోంది వాళ్ళకి. ఏది ఎందుకని అంటే ఖతార్లో ఇంతకుముందు అమెరికా స్తంభింపజేసినటువంటి ఇరాన్ ఆస్తులని $6 బిలియన్ విలువైన ఆ డబ్బులు ఇచ్చేస్తానికి ఒప్పుకుంది. అంటే ఇరాన్ డబ్బులు ఇంతకాలం దిగ్బంధించి తిరిగి ఇస్తోందంటే ఏంటి అర్థం? అమెరికా వెనక్కి తగ్గుతున్నట్టు, భయపడి చస్తున్నట్టు. అమెరికా పేరుకి మీడియా ద్వారా అమెరికానే గెలిచి అమెరికా దెబ్బకి ఒత్తిడికి తల ఒగ్గేసి ఇరాన్ వచ్చేస్తుంది అన్నటువంటి పత్రికల్లో రాయించుకుంటున్నాడు. కానీ ఇరాన్ని ఏమీ చేయలేకపోతుంది. ఆల్రెడీ చేయాల్సింది చేసేసింది. ఇంకా అంతకుమించి చేయడానికి ఏం లేదు. హార్ముజ్ జలసంధి దిగ్బంధం విడిపించడం దీనివల్ల కావట్లేదు. కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఏళ్ల తరబడి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న నిరంతరం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు ఎట్టగొట్టారో అట్ట కొడతా ఉంటారు ఇరాన్ వాళ్ళు. గెలవదు ఇరాన్, అట్లని అమెరికాని గెలవనివ్వదు. అది వ్యూహం. దాంతో బెత్తరపోయినటువంటి అమెరికా ఇప్పుడు పారిపోతుంది. పారిపోవడానికి ఒక సాకు చెప్తోంది, అంతకు మించి ఏం లేదు.